ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఇది ఎంత గొప్ప మాట అంటే దేవుడు మనతో అంటున్నాడు ఈ మాట. ఏమంటే నా వలన నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరములు అధికములగుతాయంట. అవి ఎప్పుడు జరుగుతాయండి? మనం నిజమైన విశ్వాసిగా ఉన్నప్పుడు. నిజమైన విశ్వాసి అంటే ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చిత్తం ఎరిగి, దేవుని మార్గంలో దేవుడు ఏం చెప్తున్నాడో మనం గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు మన జీవితంలో మన ఆయుష్ దీర్ఘాయుష్యం అవుతుందంట. మనం జీవించే సంవత్సరంలో అధికములవుతాయంట. అందుకనే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి, అలాగే దేవుని యందు అధిక విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఎరిగి నడుచుకోవాలి. అలా కలిగినప్పుడే దీర్ఘాయువు కలిగి మనం జీవించే సంవత్సరంలో అధికములవుతాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటూ ఆమె